అంటే ఎందుకు మొదలు పెట్టామన్నది ఆలోచించుకుంటే ఎక్కడ ముగించామన్నది అర్థం కానటువంటి పరిస్థితి. ఇదే ముగింపు అయితే కనుక మనం కావాలనే కోరుకుందాం. ఈ యుద్ధం ఫిబ్రవరి 28 ముందు హోర్ముజ్లో ఎక్కడ ఏమీ టోలు ఇలాంటి గొడవ లేదు. హాయిగా అందరూ స్వేచ్ఛగా వాళ్ళ నౌకల్ని తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఈయన ఒప్పందం కానీ ప్రపంచం మొత్తం టోలు కట్టుకోవాల్సిన పరిస్థితి. ఒక్కొక్క షిప్కి దాదాపు $2 మిలియన్ అంటే 18 కోట్లు ఇంకా పైనే మన కరెన్సీలో. ఇదొక తలనొప్పి. పోనీ ఇరాన్లో ఏమన్నా రెజీమ్ చేంజ్ జరిగిందా, నిజంగా వాళ్ళు కోరుకున్న వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం వస్తుందంటే అంతకన్నా హార్డ్ కోర్ వ్యక్తే అక్కడ బాధ్యతల్లో ఉన్నాడు సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు అని చెప్తూ ఉన్నారు. యుద్ధాలు ఏమన్నా ఆగినాయా అంటే ఏదన్నా లెబనానో మరొకటో వాళ్ళు అనుకున్నవి జరిగినాయి అంటే జరగలా. వెస్ట్ ఏషియా మొత్తం నష్టపోయింది, గల్ఫ్ దేశాలు నష్టపోయినాయి, అమెరికా భారీగా నష్టపోయింది, మొత్తం ప్రపంచం మొత్తాన్ని నష్టపరుస్తున్న పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఒక అంశం అయితే, రెండు సరే ఇంత ఘోరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు గత నెల రోజుల నుంచి చర్చ భారత్ ఏదన్నా ఒక కీలకమైన పాత్ర పోషిస్తే బాగుండు. ఎందుకంటే ఎవరి ఇబ్బందులు వాళ్ళకున్నాయి. ఇప్పుడు రష్యా ఇరాన్తో చాలా ఎక్కువ దోస్తానా ఉంది, చైనా పరోక్షంగా సహాయం చేస్తుంది, ఇలాంటి మాటలన్నీ మనం విన్నాం. కొన్ని కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఫస్ట్ ట్రంప్ వైపు నిలబడ్డా వాళ్ళ తర్వాత ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు కొంత ఖండిస్తూ వాళ్ళ ఎయిర్ స్పేస్ వాడుకోవద్దు ఇలాంటి ప్రకటనలు ఇచ్చారు. ఈ మొత్తంలో దాదాపు నిశ్శబ్దం పాటించిన దేశం భారత్. మనం చెప్పుకుంటున్న ఒక అంతర్జాతీయ వేదిక మీద భారత్ చాలా విస్తృతంగా ముందుకెళ్ళిపోతుంది, లేకపోతే విశ్వగురు స్థాయికి మనం చేరుకున్నామని చెప్తున్న పరిస్థితుల్లో ఇవాళిద్దరు కూడా ఇరాన్ సుప్రీం లీడరు ట్రంప్ కూడా పాకిస్తాన్ అభ్యర్థన మేరకు మేము విరమించుకుంటున్నాం అని వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ద పార్టీస్ డెఫినెట్ గా ఇప్పుడు యుద్ధం క్లోజ్ చేద్దామనే ప్లాన్ లోనే ఉన్నారు. ఎట్లా అని మనకి ఒక ఆలోచన. ఎవ్రీవన్ ఈస్ ఐ థింక్ ఫెడ్ అప్ ఆఫ్ ద వార్. అక్కడ ట్రంప్ కి ప్రెషర్ అయితే ఎన్ని బయట మాట్లాడినా కూడా నేను హోల్ సివిలైజేషన్ విల్ డై అని ధమ్కీలు ఇచ్చినా కూడా ఇరాన్ ఫస్ట్ అమెరికన్ డి నాట్ ఎక్స్పెక్ట్ ఇరాన్ ఇంత స్ట్రాంగ్ గా రెసిస్టెన్స్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదండి. సెకండ్ థింగ్, ఫస్ట్ టైం ఇది ఆఫ్టర్ ద వరల్డ్ వార్ సెకండ్ తర్వాత అలైస్ ఏవైతే అమెరికన్ అలైస్ ఉన్నారో యూకే కానీ ఫ్రాన్స్ కానీ వాళ్ళు కోఆపరేట్ చేయలేదు. క్లియర్ గా చెప్పేశారు మాకు ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ కాకుండా. ఇంకా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయితే ఒక స్టెప్ ఇంకా ముందు వెళ్ళాడు. ఆయన అన్నాడు అనవసరంగా ఏదో చిన్న విషయంలో పోయి ఆయన మీద పోయి రిజీమ్ చేంజ్ చేస్తా, నాకు ఈ ప్రెసిడెంట్ ఇష్టం లేదంటే ఆ ప్రెసిడెంట్ తీర్పు పడేసా అంటే ఇది పద్ధతి మంచి పద్ధతి కాదని ఆయన ఓపెన్ గా చెప్పేశారు. సో ఫస్ట్ టైం ఇది వరల్డ్ వార్ 2 తర్వాత అలైస్ ఆల్మోస్ట్ స్ప్లిట్ అయిపోయారు వాళ్ళు. అండ్ వాళ్ళు కూడా దే నో నీడ్ ఫర్ దెమ్ టు ఇన్వాల్వ్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు అల్టిమేట్లీ ఒక కంట్రీ ఒక వార్ లో ఇన్వాల్వ్ కావాలంటే దేనికోసం ఇన్వాల్వ్ కావాలి? జస్ట్ బికాస్ అమెరికా కొట్లాడుతుంది, అమెరికా ప్రెస్టీజ్ ఉంది, నేను రిజీమ్ చేంజ్ చేశానంత మాత్రాన అమెరికాకి ఎందుకు సపోర్ట్ ఇవ్వాలని వచ్చేసింది స్టేజ్. ఫైనల్లీ ఏమొచ్చిందంటే ప్రతి ఒక్క దేశం, ఏ దేశాల్లోనే మన గల్ఫ్ నేషన్స్ కానీ యుఎస్ఏ కానీ ఇరాన్ కానీ ఎట్లా వార్ ఎండ్ అయితే ఫేస్ సేవింగ్ ఒక చేసుకోవాలి అండ్ థర్డ్ పార్టీ ఇప్పుడు పాకిస్తాన్ ఈజ్ ఓన్లీ ఫెసిలిటేటర్ అండి, ఇస్ నాట్ ఏ మీడియేటర్. ఎందుకంటే పాకిస్తాన్ డస్ నాట్ హ్యావ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ ఇజ్రాయెల్ తోటి లేదు కాబట్టి వాళ్ళు ఓన్లీ. కానీ నేను ఒక ట్వీట్ వచ్చింది, మీరు ఫెసిలిటేట్ ఇది అంటే వాళ్ళిద్దరూ చెప్పిన స్టేట్మెంట్ సార్, ఏదో కమ్యూనికేషన్ అటు ఇటు ట్రాన్స్ఫర్ అయింది అంట్లా పాకిస్తాన్ అభ్యర్థన మేరకు అని చెప్తున్నారు. మీడియేటర్ కూడా అనుకోవచ్చా? పాకిస్తాన్ డస్ నాట్ హావ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ ఇజ్రాయెల్. ఆఫ్ కోర్స్ టు హావ్ టు డిస్కస్. ఇప్పుడు వార్ లో ఇన్వాల్వ్ అయింది ఇజ్రాయెల్, అమెరికా అండ్ ఇరాన్ ఉంది. ఫస్ట్ థింగ్ దే డోంట్ హ్యావ్. ఆల్ దట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ లిస్నింగ్ టు అమెరికా. అమెరికన్ తోటే డిస్కషన్స్ అన్ని అమెరికాతో నడుస్తుంది. ఇక్కడ ఇరాన్ తోటి, ఇరాన్ ఇస్ బార్డర్ స్టేట్. అంటే ఇజ్రాయెల్ అమెరికా ఏం చెప్తే అది వినడానికి సిద్ధంగా ఉందిగా, అదేగా జరిగింది. అది కూడా అంతే కదా, సేమ్ అదే ఉంది. ఇప్పుడు అల్టిమేట్లీ ఆల్ ద కంట్రీస్ ఒక ఫేస్ సేవింగ్ చేసి ఎట్లా బయటపడాలి, వార్ ఎట్లా స్టాప్ చేయాలి, సీఫర్ అగ్రీ కావాలని మాత్రం అది మాత్రం క్లియర్ తెలిసిపోతుంది. ఆ రిపోర్ట్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ చెప్తే ఎంత భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చిన ట్రంప్. అల్టిమేట్లీ హీ వాంటెడ్ ఎ సీజ్ ఫైర్ అండ్ హీ వాంటెడ్ స్టేట్ ఆఫ్ హోర్మస్ టు బి ఓపెన్డ్. కానీ ఇప్పుడు కొత్త చిక్కులు పడ్డాయి. ఇప్పుడు ఈ వార్ తోటి ఇప్పుడు నా వాళ్ళు టోల్ కలెక్ట్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు అది ఆ ఇష్యూ ఎక్కడ పోతుంది చూడాలి. అగైన్ ఇట్ విల్ బి కాస్ట్లీ అఫేర్, అన్ని దేశానికి ఎఫెక్ట్ అవుతుంది అది. కాబట్టి నెక్స్ట్ చూడాలి. నేను ఇంకోటి కూడా, నేను సీజ్ ఫైర్ అయినాక కూడా మళ్ళీ ఒక యూఈలో బొంబార్డ్మెంట్ అయింది,
వాళ్ళు బాంబ్స్ వేశారని అదే రిపోర్ట్ ఈవెన్ ఇజ్రాయెల్ మీద కూడా జరిగింది. కొన్ని గంటల పాటు అయితే అదే జరిగింది. కమ్యూనికేషన్ వెళ్ళడానికి టైం పట్టినట్టుగా ఉంది. పబ్లిక్ కమ్యూనికేషన్ వచ్చు పాసిబుల్, బట్ అల్టిమేట్లీ ఐ థింక్ ఆల్ ద కంట్రీస్ ఆర్ సిక్ ఆఫ్ ఇట్. ఎంత తొందరగా వార్ ముగించుకుంటే బాగుంది అని మాత్రం చూస్తున్నారు. వే ఆర్ చూస్ ఎవ్రీవన్ వాంట్స్ టు విన్. ఇప్పుడు ఈవెన్ ఇరాన్ కూడా అంటే మేమే గెలిచామంటుంది, యుఎస్ఏ కూడా మేమే గెలిచామంటుంది. ఓకే. బట్ అల్టిమేట్లీ రేపు ఇంకా నెక్స్ట్ ఒక 10-15 days మనకు తెలిసిపోతుంది వార్ ఎక్కడ ఎండ్ అయిపోతుంది, మళ్ళీ కొత్త కండిషన్స్ ఏమొస్తాయి, వాట్ ఆర్ ద ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోన్స్ లో మళ్ళీ టోల్ పెడతారా లేదా అది కూడా చూడాలి. వాట్ ఆర్ వాంట్ డిస్కషన్స్ అని. కానీ ఇరాన్ ఒక అప్పర్ హ్యాండ్ అయితే వచ్చింది దీంట్లో ఈ వార్ లో. అంటే ఒక పవర్ఫుల్ కంట్రీని రెసిస్ట్ చేసినాము అని మాత్రం